హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన టెట్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద స్ట్రాంగ్ సినానిమ్. హీ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్, కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్కర్. హీ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్, కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్కర్. చూస్ ద స్ట్రాంగ్ సినానిమ్ దట్ బెస్ట్ రిప్లైస్ ద అండర్లైన్ ఫ్రేజ్. కాబట్టి ఇక్కడ సినానిమ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. క్యాజువల్ సెకండ్ వన్, అపాథెటిక్ థర్డ్ వన్, కాన్సెన్షియస్ ఫోర్త్ వన్, ఇమ్మోరల్ సో కేర్ఫుల్ అండ్ కరెక్ట్ ఈ ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్కి సినానిమ్ వచ్చేసి కరెక్ట్ సినానిమ్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. Conscientious. Option 3 is a correct answer. Conscientious. I will celebrate the success of my country and my people without arrogance or pride. Choose the antonym of the underlined part. సో ఫస్ట్ దాంట్లో సినానిమ్ అడిగినాడు, ఇప్పుడు యాంటోనిమ్ అడిగినాడు. వితౌట్ అరోగెన్స్ ఆర్ ప్రైడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి లౌడ్లీ, సెకండ్ వన్ క్విక్లీ, థర్డ్ వన్ ప్రౌడ్లీ, ఫోర్త్ వన్ యాంగ్రీలీ. సో యాంటోనిమ్ వచ్చేసి వితౌట్ అరోగెన్స్ ఆర్ ప్రైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రౌడ్లీకి యాంటోనిమ్, వితౌట్ అరోగెన్స్ ఆర్ ప్రైడ్కి యాంటోనిమ్ వచ్చేసి ప్రౌడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ ఏ కామన్ ఇడియం మీనింగ్ టు డిసపియర్ కంప్లీట్లీ వితౌట్ ఎ ట్రేస్. సో ఇక్కడ అడిగినాడు, ఫ్రేజెస్ అడిగినాడు అనమాట. ఇడియం ఇక్కడ ఒక మీనింగ్ ఇచ్చినాడు, ఇడియం, దాని మీనింగ్ ఏదో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిజాల్వ్ ఇంటూ ఏ పుడిల్, సెకండ్ వన్, ఎవాపరేటెడ్ విత్ ద విండ్, థర్డ్ వన్, వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్, ఫోర్త్ వన్, టర్నడ్ ఇన్విజిబుల్. సో డిసపియర్ కంప్లీట్లీ వితౌట్ ఏ ట్రేస్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉందో చూడండి, వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్. Option 3 is a correct answer. Next question, it was an amazing dash to see. Choose the correct option to fit the blank. First one sight, second one sight, third one sight, fourth one sight. కాబట్టి it was an amazing dash to see. sight అంటే చూడడం కదా. సో ఆప్షన్ 2 is a correct answer. Next question, when I am driving I always wear dash if it's very bright and sunny. Choose the correct compound word that fits in the blank. సో ఇక్కడ కాంపౌండ్ వర్డ్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏ సీట్ బెల్ట్, సెకండ్ వన్ స్పెక్టకల్స్, థర్డ్ వన్ సన్ గ్లాసెస్, ఫోర్త్ వన్ గోగుల్స్. సో when I am driving I always wear dash if it's very bright and sunny. సో కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఏం పెట్టుకుంటాం, ఎక్కువగా ఎండ కొట్టేటప్పుడు, బ్రైట్ అండ్ సన్నీగా ఉన్నప్పుడు సో సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా. సన్ ప్లస్ గ్లాసెస్ దిస్ ఈజ్ ద కాంపౌండ్ వర్డ్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, She has a heart of stone. Choose the correct figure of speech used in the above sentence. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చినాడనమాట, దానికి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్ అపాస్ట్రఫీ, సెకండ్ వన్ సిమిలీ, థర్డ్ వన్ మెటాఫర్, ఫోర్త్ వన్ పున్. కాబట్టి ఇక్కడ ఇచ్చినాడు కదా, సో దీన్ని ఏమంటారు, అపాస్ట్రఫీ అంటారు. సో ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చిన చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్, దీన్ని అపాస్ట్రఫీ అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద సైన్ స్టాండ్స్ ఫర్. సో ఆప్షన్ 1 అపాస్ట్రఫీ, ఆప్షన్ 2 హైఫన్, ఆప్షన్ 3 కోలన్, ఆప్షన్ 4 ఎలిప్సిస్. అపాస్ట్రఫీ అంటే తెలుసు, పైన చూసినాం, అపాస్ట్రఫీ అంటారు. హైఫన్ అంటే చిన్న ఒక లైన్ లాగా, కోలన్ అంటే 2 డాట్స్. ఎలిప్సిస్ అంటే
ఇక్కడ డాట్ 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 ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ కూడా అది ఇచ్చినాడు కదా సైన్, ఇక్కడ ఒక సింబల్ ఇచ్చినాడు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలిప్సిస్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో కరెక్ట్ తెలుసు కదా డిక్షనరీ ఫార్మ్స్. ఫస్ట్ వన్ కన్ఫ్యూజ్, సెకండ్ వన్ కంఫర్ట్, థర్డ్ వన్ కన్ఫర్మ్, ఫోర్త్ వన్ కన్ఫర్మ్. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు డిఏబిసి, డిసిఏబి, డిసిబిఏ, డిఏసిబి. ఇది ఈజీ క్వశ్చన్ కదా. సో తొందరగా దీనికి కామెంట్ చేయండి. సో సిఓఎఫ్, సిఓఎన్ఎఫ్, సిఓఎన్ఎఫ్, సిఓఎన్ఎఫ్ అన్నిట్లో కామన్గా ఉంది. సో దాని తర్వాత ఐ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఆప్షన్ డి ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ డి కన్ఫర్మ్ అనేది ఫస్ట్ వస్తుంది. సెకండ్ వన్ ఓ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ యు ఉంది. దీంట్లో ఏది సెకండ్ వస్తుంది ఐ తర్వాత? చూడండి బాగా. సో ఐ తర్వాత ఏమొస్తుంది? ఓ వస్తుంది. ABCDFGH లాగా అందరికీ తెలిసింది కాబట్టి ఆప్షన్ సి కన్ఫర్మ్ ఓ వస్తుంది. ఓ తర్వాత ఆర్ వస్తుంది, యు అనేది లాస్ట్కి వస్తుంది కదా. సో ఇక్కడ ఆప్షన్స్ని చూసే ఆన్సర్ చేయొచ్చు అనమాట. లాస్ట్కి ఏ మాత్రం ఒక్కటే ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. DCBA. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ బాడీ, డేట్, సిగ్నేచర్, అడ్రస్, సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్. సెకండ్ వన్ డేట్, సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్, అడ్రస్. థర్డ్ వన్ డేట్, అడ్రస్, సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, బాడీ. ఫోర్త్ వన్ డేట్, అడ్రస్, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్. కాబట్టి మనం ఫస్ట్ టైం రాస్తాము, ఇక్కడ డేట్ రాస్తాము. డేట్ రాసిన తర్వాత అడ్రస్ రాస్తాం అన్నమాట ఫార్మల్ లెటర్కి. తర్వాత సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్ కదా. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్ రాస్తాం, తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆర్డర్లో అన్నారు కదా కరెక్ట్ ఆర్డర్ ఫార్మల్ లెటర్కి. ఫస్ట్ డేట్, అడ్రస్, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్ అండ్ సిగ్నేచర్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ అడిగినాడు అనమాట. కింద ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ వీ గెట్ దట్ వీ మే లైవ్. సెకండ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫేసింగ్ మెనీ setbacks he didn't lose hope. Third one Sonia screamed when she saw the monster. Fourth one if I were fit I would play football. కాబట్టి సింపుల్ సెంటెన్స్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ ఫేసింగ్ మై setbacks he didn't lose hope. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, choose sentence with correct usage of verb forms. Choose the sentence with the correct usage of verb forms. Verb forms అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ I did not had breakfast yesterday. Second one did you have a good time. Third one I usually has idli for breakfast. Fourth one and is in America last week. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. Did you have a good time? Did you have a good time? This is the verb form. Next question. Identify the parts of speech for the underlined word. Identify the parts of speech, underlined word. కాబట్టి parts of speech ఏదో కనుక్కుందాం. He studied psychology the whole year. Whole ఆల్రెడీ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు కాబట్టి whole అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ వన్ అడ్వర్బ్, థర్డ్ వన్ ప్రిపోజిషన్, ఫోర్త్ వన్ అడ్జెక్టివ్.
హోల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? అడ్జెక్టివ్. హోల్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4th one is a correct answer. Next question. Complete the sentence with correct usage of article or no article. కాబట్టి ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చినారనమాట. కరెక్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇఫ్ డాష్ వింటర్ కమ్స్ కెన్ డాష్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్. సో ఫస్ట్ వన్ ద సెకండ్ వన్ నో ఆర్టికల్ ద, థర్డ్ వన్ ద నో ఆర్టికల్, ఫోర్త్ వన్ నో ఆర్టికల్ నో ఆర్టికల్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నాడు. సో ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్. సో ఇక్కడ వచ్చేసి నో ఆర్టికల్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నో ఆర్టికల్, ఇక్కడ కూడా నో ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. చూస్ ద ఆన్సర్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అడుగున్నాడు అనమాట. ఐ యూజువల్లీ సిట్ డాష్ ఏ విండో ఇన్ క్లాస్. సో ఐ కెన్ లుక్ అవుట్ ఇఫ్ ఐ గెట్ బోర్డ్. ఫస్ట్ వన్ ఇన్, సెకండ్ వన్ అపాన్, థర్డ్ వన్ విత్, ఫోర్త్ వన్ బై. ఐ యూజువల్లీ సిట్ బై. ఐ యూజువల్లీ సిట్ బై. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. I usually sit by a window in class. So I can look out if I get bored. Option 4 is a correct answer. Next question. Complete the sentence by choosing the correct passive verb. So ఇక్కడ passive verb అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్. వన్ డే డాష్ ఎవ్రీవేర్. వన్ డే డాష్ ఎవ్రీవేర్. ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్. సెకండ్ వన్ ఇంగ్లీష్ విల్ స్పీక్. థర్డ్ వన్ ఇంగ్లీష్ విల్ బి స్పోకెన్. ఫోర్త్ వన్ ఇంగ్లీష్ విల్ బి స్పీకింగ్. సో ప్యాసివ్ వర్బ్ వచ్చేసి ఇంగ్లీష్ విల్ బి స్పోకెన్. ఇంగ్లీష్ విల్ బి స్పోకెన్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్. సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబో. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ సీత అండ్ గీత సెడ్ దట్ దే వేర్ గోయింగ్ టు బై ఏ హౌస్. సెకండ్ వన్ సీత అండ్ గీత టోల్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్. థర్డ్ వన్ సీత అండ్ గీత సెడ్ దే బాట్ ఏ హౌస్. ఫోర్త్ వన్ సీత అండ్ గీత టోల్డ్ దట్ దే హ్యాడ్ బాట్ ఏ హౌస్. కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండైరెక్ట్ స్పీచ్ అన్నారు కాబట్టి సీత అండ్ గీత సెడ్ దట్ దే వేర్ గోయింగ్ టు బై ఏ హౌస్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఆఫర్. ఇక్కడ వర్బ్ అడుగుతున్నారనమాట. మోడల్ వర్బ్ దేనికి అంటే ఆఫర్ని ఎక్స్ప్రెస్ చేసేది కరెక్ట్ మోడల్ వర్బ్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కుడ్, సెకండ్ వన్ షుడ్, థర్డ్ వన్ షల్, ఫోర్త్ వన్ విల్. సో చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఆఫర్ వచ్చేసి షల్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. షల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్ డెరిసివ్లీ, సెకండ్ వన్ డెరిసివ్లీ, థర్డ్ వన్ డెరిసివ్లీ, ఫోర్త్ వన్ డెరిసివ్లీ. సో కరెక్ట్ స్పెల్లింగ్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో డెరిసివ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఆఫ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఫస్ట్ వన్ నోవైస్, సెకండ్ వన్ కొలోసస్, థర్డ్ వన్ luminary, fourth one magnet. So option 2 is a correct answer. Next question చూద్దాం. Identify the sentence type that ends with period and start information or facts.
Identify the sentence type that end with a period and state information or facts. First one, imperative sentence. Second one, exclamatory sentence. Third one, interrogative sentence. Fourth one, declarative sentence. So, imperative sentence ante orders, request, order, request, proposals, ఇలాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. సో ఇంపరేటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ఉండదు. ఈ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ వచ్చేసి ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసి అలాస్. ఎక్స్క్లమేటరీ సింబల్ తెలుసు కదా అందరికీ. సో అలాస్, హో, ఆహా, దీస్ ఆర్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. థర్డ్ వన్ ఇంటరాగేటివ్. సో ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్ ఫామ్ కదా, సో క్వశ్చనింగ్ ఫామ్. సో ఇంటరాగేషన్ చేయడం అన్నమాట. ఇది దేంతో స్టార్ట్ అవుతుందంటే WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. WHతో స్టార్ట్ అవుతాయి. అలానే హెల్పింగ్ వర్బ్స్తో కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇది స్టార్ట్ అయ్యేది నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎండ్ వచ్చేసి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట. డిక్లరేటివ్ సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారనమాట. సో డిక్లరేటివ్లో డిక్లరేషన్స్ ఉంటాయి, అలానే స్టేట్మెంట్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్మెంట్స్ ఉంటాయి. థర్డ్ వన్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. సో సెంటెన్స్ కరెక్ట్ ఆప్షన్ చూద్దాం ఇప్పుడు. ద సెంటెన్స్ టైప్ ఆఫ్ ఎండ్ విత్ ఎ పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్స్ గురించి చెప్పేది ఏ సెంటెన్సెస్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఏ సెంటెన్స్? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ వన్, he go for a walk every day. Second one, he don't go for a walk every day. Third one, he doesn't goes for a walk every day. Fourth one, he goes for a walk every day. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి he doesn't goes for a walk every day. Option 4 is a correct answer. He goes for a walk every day. Option 4 is a correct answer. Next question. Pick the adjective clause in the given sentence. Adjective clause ఏదో అడుగుతున్నారు అనమాట. The dog that bites does not bark. First one, does not bark. Second one, the dog that. Third one, that bites. Fourth one, bites does not. సో అడ్జెక్టివ్ క్లాస్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉంది చూడండి, దట్ బైట్స్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, దట్ బైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఆన్సర్స్ కామెంట్లో ఆన్సర్స్ చేస్తూ ఉండండి అందరూ. అలానే మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. Tagore insisted that education should be imparted in an atmosphere of nature with all its beauty, colors, sounds, forms and such other manifestations. In his opinion, education in natural surroundings develops intimacy with the world and the power of communication with the nature. Nature, according to him, was the
manuscript of God. Choose the correct answer for the following question. What develops intimacy with the world according to Tagore? So answer చూద్దాం. What develops intimacy with the world according to Tagore? First one, the power of communication. Second one, education in natural surroundings. Third one, beauty, colors and sounds. Fourth one, education should be imported in colors. Education should be imported in colors. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. ఇక్కడ స్టాంజా ఇచ్చినారనమాట, చదువుదాం. ద ట్రూ chameleon is small, a lizard sort of thing. He has not any ears at all and not a single wing. If there is nothing on the tree, it is the chameleon you see. Now answer the question. How is the chameleon described? How is the chameleon described? A small insect. Second one, a lizard sort of thing. Third one, a bird with single wing. Fourth one, an invisible man. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎ లెజర్డ్ సార్ట్ ఆఫ్ థింక్. ఎ లెజర్డ్ సార్ట్ ఆఫ్ థింక్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. చూస్ ద బుక్ దట్ కెన్ ప్రొవైడ్ శాంపుల్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. సో ఓల్డ్ ఇంగ్లీష్ గురించి అందరూ తెలుసు కదా మెథడ్స్లో. ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ వన్ బ్యూల్ఫ్. సెకండ్ వన్ Canterbury Tales. Third one, The Alchemist. Fourth one, Ulysses. So option 1 is a correct answer. So that can provide samples of Old English is Beowulf. Next question, which of the following is a friction, consonant or fricative? So which of the following is a friction, consonant or fricative? సో PKNH. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, హెచ్. దీస్ ఆర్ ద ఫ్రిక్షన్, కాన్సోనెంట్ ఆర్ ఫ్రికేటివ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లిమిటేషన్ టు ద టీచింగ్ మెథడ్? టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లిమిటేషన్ టు ద టీచింగ్ మెథడ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్? సో డిమెరిట్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వన్, లెర్నింగ్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్డ్. సెకండ్ వన్, లెర్నింగ్ ఈజ్ మోర్ ఎంజాయబుల్. థర్డ్ వన్, లెర్నింగ్ ఈజ్ లెస్ స్ట్రెస్ఫుల్. ఫోర్త్ వన్, మోస్ట్ ఆఫ్ ది మదర్ టంగ్ లెర్నింగ్ ఈజ్ డూప్లికేటెడ్. సో కాబట్టి లెర్నింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. లెర్నింగ్ ఈజ్ మోర్ ఎంజాయబుల్ కాబట్టి మనం ఎంజాయ్ఫుల్గా చదువుకోవాలన్నమాట. థర్డ్ వన్, లెర్నింగ్ ఈజ్ లెస్ స్ట్రెస్ఫుల్ కాబట్టి స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్లెస్ లెర్నింగ్. థర్డ్ వన్ ఆల్సో కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ది మదర్ టంగ్ లెర్నింగ్ ఈజ్ డూప్లికేటెడ్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్ అబౌట్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ గ్రామర్ which believes in establishing a set of rules that need to be adhered strictly. Choose the type of grammar which believes in establishing a set of rules that needs to adhere strictly to. So first one, prescriptive grammar. Second one, descriptive grammar. Third one, pedagogical grammar. Fourth one, instructive grammar. So option వచ్చేసి first one, prescriptive grammar is a correct answer. Next question, which of the following is a structural word? First one, wise. Second one, man. Third one, was. Fourth one, patiently. So answer is was. Option 3 is a correct answer. So was is a structural word. Next question,
SAT stands for first one School Achievement Test, second one Scholastic Achievement Test, third one Scholastic Achievement Test, fourth one School Abilities Template. సో SAT stands for Scholastic Achievement. ఇక్కడ టెక్స్ట్ అన్నాడు, ఇక్కడ టెస్ట్ అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి బాగా. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఇంగ్లీష్ 30 బిట్స్ అయిపోయినాయి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.